ఆహ్, ఇప్పుడు ఒక సీటు హిందూ సీటు, ఒక సీటు ముస్లిం సీటు, ఒక సీటు క్రైస్తవ సీట్ అని ఉంటుందా? కానీ ముస్లిం సీట్ అని మాత్రం ఉంటుంది. హిందువులకి, క్రైస్తవులకి ఇది మా సీట్ అని అనడానికి లేదు. కానీ ముస్లిం సీట్ల కిందకి మార్చేసుకొచ్చింది పాత బస్తీలో హిందువులని చిన్నాభిన్నం చేసేసి, ముస్లింలని ఏకీకృతం చేసి 7 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానాన్ని పర్మనెంట్‌గా ఓవైసీ గిఫ్ట్‌గా ఇచ్చింది నాటి రాజశేఖర రెడ్డి. 2009 నుంచి అది అట్లా కంటిన్యూగా నడుస్తుంది. అంతకుముందు 3, 4 నుంచి ఫిక్స్డ్‌గా 7 అసెంబ్లీ, ఒక ఎంపీ ఏది అయినా ఆళ్ళకే వస్తది. ఎట్లాగా? ముస్లిం 60% పోలరైజ్ చేశారు. హిందువులు 40%ని ముక్కలు చెక్కలు చేసుకొచ్చారు. అదే ఇతర నియోజకవర్గాల్లోనైనా ముస్లింలు 30% ఉన్నారంటే ఆ సీటు ముస్లింలకే ఇవ్వాలి. 40% ఉన్నారంటే ఖచ్చితంగా ముస్లింకే ఇవ్వాలి. అదే హిందూసు 70% ఉన్నా సరే ముస్లింకి ఇస్తారు, క్రిస్టియన్కి ఇస్తారు. ఇది ఒక విచిత్రమైనటువంటి సంప్రదాయం.